ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. మహిళల కోసం ఎల్ఐసి బీమా సఖి ఒక కొత్త పథకాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ప్రారంభించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ స్కీమ్ అండి ఇది. సో ఈ స్కీమ్ గురించి అయితే ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్, జాబ్ నోటిఫికేషన్స్, కెరీర్ గైడెన్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం 3 సంవత్సరాల్లో 2 లక్షల మంది మహిళలకైతే లాభం చేకూర్చే ఈ స్కీమ్ను అయితే మరి భారత ప్రైమ్ మినిస్టర్ మనకి లాంచ్ చేశారు. ఎవరు ఎలిజిబుల్ అంటే దీనికి కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై 18 నుంచి 70 ఏళ్ల వయసు గల మహిళలను ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ మనకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఉంది కదా, దీంట్లో ఏజెంట్లుగా నియమించడానికి ప్రభుత్వం అయితే ఈ స్కీమ్ని స్టార్ట్ చేసింది. మనకు ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం అయితే ఈ కొత్త పథకాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. మొత్తం 2 లక్షల మంది మహిళలకైతే ఈ స్కీమ్ ద్వారా మరి ప్రయోజనాన్ని అందించనున్నట్టు భారత ప్రధానమంత్రి మోదీ సోమవారం హర్యానాలోని పానిపట్లో ఈ స్కీమ్ని అయితే మనకు ప్రారంభించడం జరిగింది. దీంట్లో మనకు ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే ఈ మహిళా బీమా సఖి యోజనలో చేరడానికి మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకు డిసెంబర్ 9 నుంచి 2024 డిసెంబర్ 9 నుంచి ఎల్ఐసి అధికారిక వెబ్సైట్ని అయితే మీరు సందర్శించండి. ఎల్ఐసి అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. దాంట్లోకి వెళ్తే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది అందుబాటులో ఉంది. ఇందులో ఫస్ట్ ఫేజ్లో ఏం చేస్తారంటే మనకి ఫస్ట్ ఫేజ్లో 35,000 మందిని బీమా సఖులు అంటే ఏజెంట్లుగానైతే అపాయింట్ చేయడం జరుగుతుంది. ఆ మహిళా కెరీర్ ఏజెంట్ అని కూడా అంటున్నాం, మనం ఎంసీఏగా పిలుస్తున్నాము. సో దశల వారీగా దేశవ్యాప్తంగా నియామకాలు చేపట్టనున్నారు. ఎంపికైన మహిళలకు ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ ఇస్తారు. ఆర్థిక వ్యవహారాలపై చైతన్యం, బీమా ఇన్సూరెన్స్ మీద అవగాహన కల్పించి ఈ మహిళా ఏజెంట్లకు ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే వీరికి 3 ఏళ్ల పాటు స్టైఫండ్ ఇస్తారు. అంటే పర్ మంత్లీ వీళ్ళకి చూడండి, ఫస్ట్ ఇయర్లో మనకి నెలకి 7,000 చొప్పున ఇస్తారు. రెండో ఏడాది నెలకు 6,000 స్టైఫండ్ వస్తుంది. మూడో ఏడాది నెలకు 5,000 చొప్పున స్టైఫండ్ ఇస్తారు. ఈ స్కీమ్ కింద మొత్తం 3 ఏళ్లలో 2 లక్షల మంది మహిళలను బీమా సఖులుగా నియమించనున్నారు. శిక్షణ అనంతరం ఎల్ఐసి ఏజెంట్లుగా పనిచేసే వీరికి స్టైఫండ్తో పాటు కమిషన్ కూడా అందజేస్తారు. అంటే వారు చేసే పాలసీస్ మీద మంచి కమిషన్ కూడా ఇవ్వనున్నట్లు కేంద్రం అయితే ప్రకటించింది. ఇంకా దాంట్లో ఎవరైనా పట్టభద్రులు అంటే డిగ్రీ కనుక ఉంటే అలాంటి వాళ్ళను ఎల్ఐసిలో డెవలప్మెంట్ ఆఫీసర్లుగా కూడా అపాయింట్ చేయబోతున్నారు. సో ఓవరాల్గా చూస్తే ఈ స్కీమ్ అనేది ఉమెన్స్కి అయితే చాలా ఇంపార్టెంట్ స్కీమ్ అండి. తప్పకుండా మీరు దీనికైతే అప్లై చేసుకోండి. మరి ఒకవేళ ఎంపిక అయితే మీకు స్టైఫండ్ అయితే నెల స్టైఫండ్ వస్తుంది. అదేవిధంగా జీవిత బీమా మీద మంచి అవగాహన, ట్రైనింగ్ కూడా ఇస్తారు. కాబట్టి మీరు పాలసీస్ కనుక మంచిగా అంటే ఆ పాలసీస్ కనుక చేయించినట్లయితే మీకు డెఫినెట్గా మంచి కమిషన్ కూడా అందుతుంది. సో మంచి స్కీమ్ అనే చెప్పుకోవచ్చు. ఇంకొక న్యూస్ కూడా ఇక్కడ ఉంది మనకి. ఇక్కడ చూడండి, ఇంకో పేపర్లో మహిళల సాధికారత కార్యక్రమంలో భాగంగా రాబోయే 12 నెలల్లో 1,00,000 మంది బీమా సఖులు నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎల్ఐసి మనకి సోమవారం తెలియజేసింది. ఈ బీమా సఖి పథకాన్ని ప్రారంభించడం జరిగింది. మేము వెచ్చించే ఖర్చుపై 5 రెట్లు అదనంగా కొత్త ప్రీమియాన్ని బీమా సఖి ద్వారా వస్తుందని భావిస్తున్నాం అని కూడా మనకి చెప్తున్నారు. సో ఎల్ఐసి సేవలను మరి గ్రామీణ ప్రాంతాలకు కూడా ప్రతి గ్రామ పంచాయతీకి ఒక బీమా సఖిని నియమించే యోచనలో ఉన్నామని వెల్లడిస్తున్నారు. ఇది మనకి ఈనాడులో కూడా మనకు వార్త వచ్చింది. 3 ఏళ్ళ ఇక్కడ కూడా క్లియర్ ఇవ్వడం జరిగింది. బీమా సఖిగా నియమితులైన మహిళలకు బీమా రంగంలో 3 ఏళ్ళు ట్రైనింగ్, 3 ఏళ్ళు శిక్షణ, అంటే ఎవ్రీ ఇయర్ కొంతకాలం పాటు వీళ్ళకైతే ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఆ శిక్షణ సమయంలోనే మొదటి ఏడాది నెలకు 7,000, రెండో ఏడాది 6,000, మూడో ఏడాది 5,000 చొప్పున స్టైఫండ్ ఇస్తామని చెప్తున్నారు. 3 ఏళ్ల శిక్షణ తర్వాత వాళ్ళు ఎల్ఐసి ఏజెంట్లుగా పనిచేయవచ్చు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారికి ఎల్ఐసిలో డెవలప్మెంట్ ఆఫీసర్గా అవకాశం వస్తుంది. సేమ్ న్యూస్ ఉంది మనకి. 10వ తరగతి ఉత్తీర్ణులైన 18 to 70 ఏళ్ళ మహిళలు ఎల్ఐసి వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోమని అయితే చెప్తున్నారు. మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం, ఆర్థిక అక్షరాస్యత, బీమాపై అవగాహన కల్పించడమే ఈ పథకం యొక్క ప్రాథమిక లక్ష్యం. ఇదైతే ఇలాంటి అప్లికేషన్ మనకు అందుబాటులో ఉందండి. ఇది చూడండి, మీరు ఎల్ఐసి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళైతే మీరు అప్లై చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో తెలియజేయండి. మీకు ఎట్లా అప్లై చేసుకోవాలో దానికి కూడా ఒక వీడియోని అయితే మీకు అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి.